హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డూలో కలిపేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి అంశం. రీసెంట్ గా వచ్చినటువంటి సిట్ రిపోర్ట్ కావచ్చు, సిబిఐ రిపోర్ట్ కావచ్చు, దాంట్లో ఎక్కడా లేదు అనేది, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవి దాంట్లో లేవు, వాళ్ళు ఎక్కడా రిపోర్ట్ ఇవ్వలేదు అనేటువంటిది వైసీపీ దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంటే, వీళ్ళు కొంతమంది ఫ్లెక్సీలు వేసి ఆ ఫ్లెక్సీల ద్వారా నడుస్తున్నటువంటి కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదని ఆయన వాళ్ళ నేతలతో సమావేశం పెట్టుకుని ఆయన ఒక అసహనాన్ని వ్యక్తం చేసి, ఆ తర్వాత నాగబాబు గారి చేత ఆయనను సనాతన హిందువుని అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయించుకొని ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ మాధవ్ గారితో కూడా కలిసి భేటీ అయ్యారు. అనంతరం ఈరోజు అందరూ కలిసి కూటమి నేతలు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ అడావడిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకి వెళ్ళారు అంబటి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఏం సార్ అసలు ఓవరాల్ గా పరిస్థితులకు సంబంధించి, జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి, అసలు ఈ లడ్డూ అంశం లేవనెత్తిన దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ వరకు, కూటమి నేతల ప్రెస్ మీట్ వరకు ఏం చెప్తారు సార్? దయచేసి స్వతంత్ర వ్యక్తిత్వం ఏదైతే ఉందో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే మేజర్ మీడియాలో 95% మాలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో బహిష్కరించే ఛానల్స్ వద్దుగా మీరు చూసి, నేను వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు బహిష్కరించారు. అయినా నేను జర్నలిస్టులను ఏమన్నా, ఎందుకంటే వారికి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి చెప్పే అవకాశం ఇచ్చిన దగ్గర నేను చెప్పాలి. అంతేగాని మేము ఉద్యమాలు ఢిల్లీలో వందలాది మందితో చేసినా 99.9% మీడియాలు చూపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించాం. వందలాది మందిని అరెస్ట్ చేసినా సరే నేను జైలు లక్ష్మణ్ గారిని ముట్టడించాం ధైర్యంగా సార్. 99% ఎవరు చూపించలేదు. అంటే వాళ్ళు చేస్తేనే ఉద్యమాలు, మిగతా వాళ్ళు చేస్తే కాదు. వాళ్ళు వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అభిమానులు, వీరభక్తులు చేసుకోవాలన్నమాట. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అసలు లడ్డూ విషయంలో ఏం జరిగిందంటే 2024 సెప్టెంబర్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ రిపోర్ట్స్ వచ్చినాయి, 2 రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కొన చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దీంట్లో జంతువులు కొలు కలిపేశారని చెప్పి ఆయన దాన్ని బేస్ అయ్యి మాట్లాడారు. ఓకే. ఆ తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేసి అసలు తిరుపతి దేవస్థానం బోర్డునే తీసేయాలని, ఉత్తరాది సనాతనవాద బోర్డు పెట్టాలన్నట్టు స్టేజీ దాటిపోయి మాట్లాడి, సరే ఆవు కొవ్వు, ఫిష్, పంది వారు, పంది కొవ్వు, ఆ గోమాంసం, అన్ని గోమాంసం అంటే బీఫ్ అనేది గోవు, ఆవు ఏదైనా ఉండొచ్చు అని మాట్లాడారు. సరే, ఇది కూడా దాటిపోయి చేసిన దుర్మార్గం ఏంటంటే, ఆయన ఇంతకుముందు మా వెంకటేశ్వర పిటిషన్ తగ్గించడానికి ప్రయత్నించారు చూసారు, అత్యంత బాధాకరం. అది వాళ్ళ వేరే ఫ్యాన్స్ కూడా దీన్ని ఒప్పుకోకూడదు. అన్లెస్ వాళ్ళు కనుక ఆయనలాగా బాప్టిజం స్వీకరించేసి ఒక క్రిస్టియన్ గా చిన్నప్పుడే మారిపోయి, చిన్నప్పటి నుంచి ఆయన బైబిల్ ప్రార్థించి పూజించో, లేకపోతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ గారు దేవుడి కోసం ఎదించి దీపావళిలో సిగరెట్ కాల్చుకున్నట్టు, లేకపోతే వాళ్ళ పిల్లలందరినీ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ గా తయారు చేసినట్టు, ఆ గౌరవాలన్నీ ఆయన ఇష్టం, విత్ డ్యూ రెస్పెక్ట్స్. కానీ ఒక్కటి చెప్తున్నాను నేను సార్, ఆ క్రిస్టియన్స్ కూడా దీనికి సంబంధించింది. ఏమంటారంటే ఆయన, నేను ఇప్పుడు అయోధ్య వచ్చాను, ఇక నుంచి మా వాళ్ళు లార్డ్ బాలాజీ తిరుపతి ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. తండ్రులు తాతలు ప్రకాశం గారు కానీ వెంకటరావు గారు కానీ అయోధ్య నుంచి వలస వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. వాళ్ళు తిరుగు పెట్టలు కదా. ఈయన అంటే వెంకటేశ్వర ప్రతిష్టను భంగపరిచే ఒక కుట్ర, ఉత్తరాది సనాతనవాద కుట్రలో బాగా అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ పురాణాల ప్రకారం మా వెంకటేశ్వర వాళ్ళ వాళ్ళు లేదంట. చాలా మంది చర్చలు చేస్తున్నారు. మా వెంకటేశ్వర వాళ్ళ కుదరదంట. వాళ్ళ పురాణాలు ఎక్కడికి రాసుకొచ్చారు, బత్తాయి ఫ్యాక్టరీ నుంచి మధ్య ఏషియన్ చేసుకొచ్చిన ఉత్తరాది సనాతనవాద బ్యాచ్ కి అది లేదంట. ప్లస్ మా శ్రీజీ సాయినాథుడు దేవుడు కాదంట, బదులు కొట్టారంట. అయ్యప్ప స్వామి కూడా లేడంట. మా మైసమ్మ, దేశాలమ్మ, ఎల్లమ్మ, మా ఊళ్ళమ్మ అందరూ కూడా ఈ దేవతలు కాదనమాట, ఇలా సనాతనవాదం బట్టి. సరే, కమింగ్ బ్యాక్ ఆయన మాట్లాడుతూ ఇంకోటి ఆరోపణ చేశారు. 1,00,000 లడ్డూలు ఈ జంతు మాంసం, గో మాంసం అంటే బీఫ్ కలిపిన లడ్డూలు, ఈ జంతు కలిపిన లడ్డూలు అయోధ్య పంపించామంట. 100 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటం దాంట్లో పంపిస్తే దేశం అంతా ఇది అయిపోయిందంట. అంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి లడ్డూలు, ఈ పంది మాంసం, ఇది మాంసం కలిపిన లడ్డూలన్నీ, గోమాంసం లేదా దేవి మాంసం కలిపిన లడ్డూలన్నీ అక్కడికి వెళ్ళిపోయి దేశం అలకలం అయిపోయింది. ఏం చేసేసారండి. ఇక్కడ రాక పరిస్థితి.
అందుకని సుప్రీంకోర్టు వాళ్ళ 2 విషయాలు స్పష్టంగా చెప్పింది. ఇట్ ఇస్ డ్యూ రెస్పెక్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని ఉద్దేశించి అనుకుంటున్నాను చెప్పింది. ఇది మత సెంటిమెంట్ తో సంబంధించిన విషయం. ప్లీజ్ రెస్ట్రైన్ ఇన్ ఇష్యూయింగ్ ద స్టేట్మెంట్స్ అని స్పష్టంగా అక్కడ ఇచ్చిందా లేదండి? దాన్ని ఫాలో అవ్వాలి. పాయింట్ ఒకటి. సరే, ఆయన ముందు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి బేస్ అయిన దాన్ని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. ఓవర్ చేయటం, దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం చేస్తే తప్పు అన్నాను. సెకండ్ పాయింట్, వాళ్ళ కొత్త రిపోర్ట్ వచ్చింది. ఏమని వచ్చింది? సిట్ వేసింది. సిట్ లో ఎవరున్నారు? సిబిఐ డైరెక్టర్ హెడింగ్, 2 సిబిఐ వాళ్ళు, 2 రాష్ట్ర పోలీసులు. రిపీటింగ్ అగైన్, శ్రీమతి అనిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ శాఖ నుంచి 2, ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి వెపన్ డేట్స్ ఒకళ్ళు. ఇలా 5 మీద సిబిఐ డైరెక్టర్ ఉంటారు. ఆ రిపోర్టు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో 36 మంది దోషులను చేర్చింది. దాంట్లో ఈ కొత్తగా పంపించిన ల్యాబొరేటరీలో వాళ్ళు రిపోర్ట్ ప్రకారం దీంట్లో జంతు సంబంధం ఏంది కలవలేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఉంది, 35 పేజీలు రాసుకుంటా. అంతిమంగా దీని ప్రకారం కలవలేదు. ట్రయల్ కోర్ట్స్ కొనసాగుతుంది. ఆ వచ్చే వరకు మాట్లాడమాకండి. ట్రయల్లో లేపు కొంత ఉండొచ్చు, లేకపోతే దేస్ డిఫరెంట్ ఇష్యూ. రెస్ట్రైన్ ఏమన్నా అయ్యేంత వరకు అని చెప్పింది. ఇదే కదని చెప్పింది. కానీ దీంట్లో అసలు నెయ్యి కల్తీ అని కాదు, నెయ్యే సప్లై చేయలేదు అసలు అనేది వాస్తవం. ఇది ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే కదా, మీరన్నా ఒప్పుకుంటారు కదా. నెయ్యి కాదుగా సప్లై చేసింది. సరే, 2019లో ఈ దిక్కుమాల ఆర్య సనాతనవాది బోలే బాబా దిక్కుమాల జైన్ గారు వచ్చినాయా, ఏప్రిల్ ఆర్డర్ ఇచ్చారంటే సర్టిఫై చేసింది ఆ రోజు. అంటే దొంగసారి సప్లై చేయమని కాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో బోలే బాబాకి ఆర్డర్ లాస్ట్ లెగ్గాం. అంటే అప్పటికే ఎలక్షన్స్ ప్రక్రియ మొదలైపోయింది. అవధాన ప్రభుత్వం ఏదో ప్రభుత్వం అనుకుంటే అయిపోయింది అది. అప్పుడు ఆ గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మొత్తం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సప్పెట్టాలి లేదని చెప్తే, ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆయన సెక్రటరియట్ లో కూర్చుని నేల మీద కూర్చుని ధర్నా చేసిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం వచ్చింది. అప్పుడే కదా పాపం గౌరవ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆ రోజు గోపాలకృష్ణ ద్వివేది గారు, వాళ్ళు చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం నడిచినట్టు అనిపించింది ఆ రోజు. వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మే బి, అవునా కాదండి? ఈ నేపథ్యంలో ఒకటి మనం పరిగణలో తీసుకుంటే, ఇవాళ దాంట్లో అసలు నెయ్యే సప్లై చేయలేదు, పచ్చి కల్తీ అని కాదు, అసలు పచ్చి వేరే పదార్థం సప్లై చేశారు. పాము కిరణాలు అంటే దాని గింజ, దానికి సంబంధించిన చూర్ణీకరణ చేసింది. దాంతోపాటు బేటా కెరోటిన్ ఆయిల్ రావడానికి మిగతా కెమికల్స్తో కలిపి ఆ సింథటిక్ మిశ్రమాన్ని కలిపి పంపించారు. సరే, ఇది వచ్చిన తర్వాత 4 గంటలు వాడారన్నారు. దాని మీద గౌరవ చైర్మన్ గారిని అడిగితే, నేను రాకముందు జరిగింది కదా, నాకు సంబంధం, ఆయన వచ్చిన కానీ ఆయన ప్రయత్నం అందరూ బాగానే చేస్తున్నారు, వేరే విషయం మనం. కానీ ఇది సమస్య వల్ల నాకు అర్థం కాదండి. వాళ్ళకి అసలు కల్తీ దుర్మార్గ సరుకు అయితే వచ్చింది, తర్వాత అది రిజెక్ట్ చేయడానికి ముందే లడ్డూలు చేశారన్నారు. ఇది వాస్తవాలు. అసలు మాకు ఇష్యూలు ఈ రాజకీయ పార్టీ ఏళ్ళ అమ్మాలు మళ్ళీ అమ్మాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చిన్న పేడలు కొట్టుకున్నట్టు, సినిమా హీరోలు కొట్టుకుంటాం. అసలు మీరు పార్టీలు మా ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలను పట్టించుకోరు మీరు. అసలు భక్తుల మనోభావాలు అవసరం లేదు అసలు మీ అందరికీ. ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి నేను చెప్తున్నాను. ఇది మంచిది కాదు. భక్తుల మనోభావాలు కూడా పట్టించుకోండి. ఇప్పుడు తిరిగి కళ్యాణ్ బాబు గారు ఆయన బాప్టిజం చిన్నప్పుడు అఫీషియల్ ఏదో చర్చికి వెళ్ళడం కాదు, బాప్టైజ్ చేశారు ఆయన అని చెప్పారు. బైబిల్ కూడా ఆయన పూజిస్తారు, చాలా చెప్పారు. కానీ ఒకటి మాత్రం అభ్యంతరం పెడతాను ఆయన మాట్లాడదంటూ, హిందూ నాయకులే ఈ గొడవలు చేస్తారనే మాట బాధాకరం. అన్ని వర్గాల్లోనూ అన్ని కులాల్లోనూ దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారని కేవలం హిందూ నాయకులని మీరు అంటూ మాత్రం అత్యంత బాధాకరం. అలాగే వెంకటేశ్వర ప్రతిష్టను తగ్గించడానికి చూస్తే మాత్రం అది మంచిది కాదు. దయచేసి విన్నవిస్తున్నాను, అలాంటి చేయొద్దు. రాజకీయాలకి దేవుడిని బలి చేయొద్దు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీ రాజకీయాలకి మా మనోభావాలను బలి చేయొద్దు. హానెస్ట్గా అది కల్తీ జరిగింది, ఇంతకుముందు జరిగితే వాళ్ళ ధర్మ ఎవరైనా కల్తీ ఖచ్చితంగా జరిగింది అని కాదు, పంపించిందే దిక్కుమాలిన సరుకు. హానెస్ట్గా ఒప్పుకోవాలి. భక్తులు మనోభావాలను పరిగణలో తీసుకొచ్చి కోరుతున్నాను.